హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ వెంకీ షూట్. గైస్, ఈ వీడియోలో మీకు డ్రోన్ తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతుంది, దాని కాస్ట్ ఎంత, సో ఆన్లైన్ ప్రైస్ బాగుంటుందా లేకపోతే ఆఫ్లైన్లో తీసుకుంటే తక్కువ వస్తుందా, ఇండియాలో తీసుకుంటే బాగుంటుందా, దుబాయ్లో తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే బాగుంటుందా, ఇలా తీసుకోవాలి, ప్రైస్ ఎంత అనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొత్త వారు ఎవరైతే కొత్త డ్రోన్ తీసుకోవాలనుకుంటున్నారో, అది కూడా DJI మావిక్ మినీ ఈ సిరీస్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రైస్ డీటెయిల్స్ తప్పకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు తీసుకోవాలా వద్దా, ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తక్కువ దొరుకుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది గైస్. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ని అనేది చూస్తూ ఉండండి. మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు డ్రోన్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది గైస్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, డ్రోన్ వచ్చేసి నా గురించే చెప్తాను. నేను డ్రోన్ వచ్చేసి దుబాయ్లో తీసుకున్నాను ఒక 3 months బ్యాక్. సో ఇది DJI మావిక్ మినీ 2. సో నేను దుబాయ్లో తీసుకున్నాను. దుబాయ్లో దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ ప్రైస్లో 38,000 పడ్డది. సో వాళ్ళతోటి బేరం ఆడి ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో, అది కూడా దుబాయ్లో 38,000 పడ్డది. తర్వాత నేను దుబాయ్ నుండి వచ్చే టైంలో నాకు అక్కడ విత్ ట్యాక్స్ తోటి పడ్డది 38,000. ఆ ట్యాక్స్ మనం రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో. సో అది కూడా రిటర్న్ బ్యాక్ చేసుకోవడం జరిగింది. సో తక్కువలో నాకు దుబాయ్ నుండి తీసుకొని రావడం జరిగింది. సో గైస్, నేను దుబాయ్ నుంచి ఎలా తెచ్చాను, ఏంటి, ఎయిర్పోర్ట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనేది నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మనం ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, అదే ఇండియాలో వచ్చేసి దీని కాస్ట్ ఆఫ్లైన్లో దాదాపు 55,000 నుండి 60,000 మధ్యలో ఉంది. ఆఫ్లైన్లో అంటే షాపులలో. అదే ఆన్లైన్లో చూసుకుంటే దాదాపు 80,000 నుండి 85,000 మధ్యలో ఉంది. మీకు అది కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను. దుబాయ్లో ఉన్నటువంటి అమెజాన్లో ఎంత ప్రైస్ ఉంది, ఇదే DJI మినీ 2కి. అదే ఇండియాలో ఉన్న అమెజాన్లో ఎంత ప్రైస్ ఉంది, ఇదే DJIకి. ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోండి, చూపిస్తాను మీకు మొబైల్లో. సో చాలా అంటే చాలా ఎక్కువ రేట్ ఉంది ఇండియాలో. సో అందుకని నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా మీ వాళ్ళు ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా, ఎస్పెషల్లీ దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు కొనాలనుకున్న మోడల్ను అక్కడ నుంచి తెప్పించుకోండి. ఇదే మోడల్ అని కాదు, వేరే మోడల్స్ కూడా తక్కువ రేట్లో ఉన్నాయి. సో దాదాపు దుబాయ్కి కంపేర్ టు దుబాయ్ టు ఇండియా దాదాపు మనకు ఇప్పుడు నేను చెప్పాను కదా 38,000 పడ్డది దుబాయ్లో. అయితే ఇండియాలో ఆఫ్లైన్లో 60 వేసుకోవచ్చు, ఆన్లైన్లో అయితే 80 దాకా వేసుకోవచ్చు. అంటే దాదాపు డబల్ ప్రైస్. సో ఇండియాలో అంత ట్యాక్సెస్ కానీ GST కానీ ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి, సో ఇండియాలో అంత కాస్ట్ ఉంది. అందుకే మీరు బయట కంట్రీల నుండి తెప్పించుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే, అది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన యాక్సెసరీస్ మనం ఎక్స్ట్రాగా కొనుక్కోవచ్చు ఇండియాలో పెట్టే డబ్బులతోటి. సో అది గమనించండి ఎవరైనా తీసుకునే వాళ్ళు. ముఖ్యంగా దుబాయ్ నుంచి తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా డబ్బులు అయితే యాక్సెసరీస్ కొనుక్కోవచ్చు. తర్వాత ఫ్లై మోర్ కాంబో తీసుకోండి. ఎందుకంటే ఒక బ్యాటరీ తోటి మనం అంత పర్ఫెక్ట్గా షూట్ చేయలేము. మనకున్న 20 నిమిషాల్లో అంత మనం లిఫ్ట్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ షాట్లు అయితే తీయలేము. అందుకే ఫ్లై మోర్ కాంబో తీసుకోండి. 3 బ్యాటరీస్ వస్తాయి. బ్యాటరీలు డౌన్ రీఛార్జ్ అయిపోయిన కొద్దీ మనం కొత్త బ్యాటరీలు వేసి మనం మళ్ళీ మనకు నచ్చిన షాట్ అనేది తీసుకోవడం జరుగుతుంది గైస్. సో ఇది తప్పకుండా ఆలోచించుకోండి. తర్వాత ఇండియాలో దాదాపు హైదరాబాద్లో తీసుకోండి. సెకండ్ ఆప్షన్ నేను చెప్పేది. దుబాయ్లో తీసుకోకుండే ఇండియాలో అయితే హైదరాబాద్లో షాపులలో తీసుకోండి.
డ్రోన్ షాపులలో దాదాపు 50 నుంచి 55 ఆర్ 60 మధ్యలో మీకు దొరుకుతుంది. ఇదే మోడల్ DJI Mini 2. సో మనకు చాలా అంటే చాలా వరకు ఇక్కడి ఇండియాలో అమెజాన్లో నుండి షాప్కు కంపేర్ చేసుకుంటే ఒక 20,000 తేడా అయితే ఉంటుంది కంపల్సరీ. నేను ఇప్పుడు ప్రూఫ్స్ చూపిస్తాను మొబైల్లో మీకు ఏంటి అనేది. సో షాపులలో మాత్రం తీసుకోండి, ఆఫ్లైన్లో తీసుకోండి, ఆన్లైన్లో మాత్రం తీసుకోవద్దు. అదే అమెజాన్లో తీసుకోవాలి మేము షాప్లోకి వెళ్ళామనే వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీనికి చాలా అంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో ఆ పెట్టే అమౌంట్ తోటి దుబాయ్లో 2 డ్రోన్లు కొనవచ్చు. అది గమనించుకోండి, 2 డ్రోన్లు వస్తాయి ఇక్కడ పెట్టే అమౌంట్ తోటి. అమెజాన్లో అంత పిచ్చి రేట్ ఉంది. సో అందుకే ఆఫ్లైన్లో తీసుకోండి. సెకండ్ హ్యాండ్లో తీసుకున్న వాళ్ళు మంచి కండిషన్లు, మింట్ కండిషన్లో ఉండే డ్రోన్లు అయితే తీసుకోండి, తక్కువకు వస్తాయి. అది కూడా తీసుకోవద్దని అనట్లేదు. మనకు కావాల్సింది బ్యాటరీస్. ఒకవేళ సెకండ్ హ్యాండ్లో తీసుకునేటప్పుడు మంచి టైం వచ్చే బ్యాటరీస్ తీసుకోవాలి. బ్యాటరీస్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత గింబల్ ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి. గింబల్ ఎలా వర్క్ అవుతుంది, గింబల్కి ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయా, క్వాలిటీ ఎలా ఉందనేది చూసుకోవాలి. మోటార్స్ ఎలా పనిచేస్తున్నాయి, సో బ్యాటరీ టైం ఎంతవరకు వస్తుంది, ఇవి చెక్ చేసుకొని మనం తీసుకోవాలి గైస్. ఇది ప్రైస్ డీటెయిల్స్ అనేది తప్పకుండా మీరు థింక్ చేయండి. డ్రోన్ అనేది కొనే ముందు ఆఫ్లైన్లో తీసుకోవాలా, ఆన్లైన్లో తీసుకోవాలా, దుబాయ్లో తీసుకోవాలా, సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలా. ఈ 4 ఆప్షన్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఈ 4 ఆప్షన్లలో నాకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఎందుకంటే తక్కువ ఛార్జీలో తక్కువ ఖర్చులో మనకు కొనొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన హైదరాబాద్లో షాపులలో తీసుకోవచ్చు. ఓకే, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు మనీ ఉంటే అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్ ఇండియా. సో మనీ ఎంతైనా పెట్టగలుగుతాను, నేను షాపుల సైడ్ వెళ్ళను అనుకుంటే అమెజాన్కి వెళ్ళండి. లేదు అంటే ఇంకా సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. మనీ పెట్టలేను, తక్కువ అమౌంట్లో మంచి కండిషన్లో రావాలంటే సెకండ్ హ్యాండ్లో చూజ్ చేసుకుని తీసుకోండి గైస్. ఇది ప్రైస్ డీటెయిల్స్. చెక్ చేద్దాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది amazon.ae అంటే దుబాయ్ వెబ్సైట్, అమెజాన్ దుబాయ్ అన్నట్టు, ఇది అరబ్ ఎమిరేట్స్. సో దీంట్లో నేను DJI Mini 2 అని టైప్ చేశాను. టైప్ చేస్తే నాకు 2,208 దరమ్స్ అనేది దీని కాస్ట్ అనేది ఉంది దుబాయ్లో. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బ్యాగ్ ఉంది, DJI 3 బ్యాటరీలు ఉన్నాయి, డ్రోన్ ఉంది, రిమోట్ కంట్రోలర్ ఉంది, ఛార్జింగ్ పెట్టడానికి అది బాక్స్ ఉంది, ప్రొపెల్లర్ కార్డ్స్ ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 2,208. సో ఇప్పుడు దుబాయ్ రేట్ చూసుకుంటే మనము కరెన్సీ రేటు ఎలా ఉందంటే 22.13 ఒక్కడి ధరకు 22.13 ఉంది. సో మనం దీన్ని ఇప్పుడు ఇండియాలో ఎంత అమౌంట్ అవుతుందో, ఈ దుబాయ్ సంబంధించిన డ్రోన్ కాస్ట్ 2,208 ఉంది కదా, ఇండియాకు వచ్చేసరికి ఇండియా ప్రైస్లో ఎంత అవుతుందో నేను చెక్ చేసి చూపిస్తాను. సో 2,208 ఇంటూ 22.13. సో మనకు ఎంత వచ్చిందంటే 48,863 రూపాయలు వచ్చింది. మన ఇండియన్ కరెన్సీలో 48,800 అరౌండ్, లేకపోతే 900, 48,900 ఉందండి మన ఇండియా కాస్ట్ వచ్చేసి. ఇండియా అమౌంట్ తోటి కంపేర్ చేసుకుంటే. అదే ఇండియన్ అమెజాన్లో ఎంత ఉందో చెక్ చేసి చూపిస్తాను. ఇది amazon.in, సో అమెజాన్ ఇండియా అన్నట్టు. సో ఇది కూడా చూడండి, బ్యాగ్ ఉంది, డ్రోను, 3 బ్యాటరీలు, కంట్రోలరు, ఛార్జింగ్ పెట్టేది, ప్రొపెల్లరు, ఇవన్నీ ఇవన్నీ లోపల ఐటమ్స్ ప్రతి బాక్స్లో వచ్చేస్తాయి. ఇవి ఎక్కడైనా వస్తుంది. ఇక్కడ చూడండి 81,999 ఉంది ఇండియాలో. సో విత్ ట్యాక్స్లు, GST అవన్నీ కలిపి. సో ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉందనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఈ అమౌంట్కు 81,999. సో మనకు 33,135 డిఫరెన్స్ ఉంది. సో దుబాయ్కి మన దగ్గర GST అని అదని ఇదని వ్యాట్ అని చాలా ఉంటాయి. మనం దుబాయ్లో కొన్నట్టయితే మనం వ్యాట్ కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో. సో అది డిఫరెన్సు.
అక్కడికి ఇక్కడికి తేడా 33,000 వేసుకోవచ్చు మనం ఈజీగా. అదే మీరు ఆఫ్లైన్లో ఉంటే దాదాపు ఒక 60,000లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. 55 నుండి 60,000లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో ఇంత అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు దుబాయ్ నుంచి కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కానీ తెప్పించుకున్నట్టయితే. ఈ మోడల్ డీజే మినీ 2 మోడల్ తెప్పించుకున్నట్టయితే గైస్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ నుండి డ్రోన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. లెసన్ టైప్లో 1 by 1 సబ్జెక్ట్ వైజ్ రావడం జరుగుతుంది. సో మీరు వాచ్ చేయండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు కొనాలా వద్దా, ఏంటిది అసలు ఎలా తీసుకోవాలి, అసలు మనం హ్యాండిల్ చేయగలుగుతామా అనేది మీకు అర్థమవుతుంది గైస్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.